రామలింగయ్య గారు తెలియకపోవడం ఏంటి? అదిరిపోయే హాస్యనటుడు. లెక్కలేనన్ని సినిమాల్లో నటించారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి హీరోలే కాదు, సావిత్రి గారు, కన్నాంబ గారు, కృష్ణకుమారి గారు, సూర్యకాంతం గారు ఇలాంటి సూపర్ స్టార్లతో కలిసి నటించి మెప్పించి హాస్యం పండించిన వారు. జయమాలిని గారితో కలిసి డాన్స్ చేసి హిట్ కొట్టినవారు. ఒక్క చూపుతో, ఒక్క దొంగ నవ్వుతో, ఒక్క చిలిపి చేష్టతో ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లు అన్నింటినీ నవ్వుల వెలుగుల పూల తోటలుగా మార్చినవారు. చిరంజీవి గారికి మామగారు, అల్లు అరవింద్ గారికి తండ్రి గారు. తెలుగు సినిమాకే పెద్ద దిక్కు, సినిమా కామెడీకి కొండగుర్తు. ఇలా మనందరికీ తెలిసిన వెర్రి వేషాల చిలిపి నటనకి ఆసక్తి కలిగించే ఒక సీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అల్లు రామలింగయ్య గారు భారత స్వాతంత్ర్య పోరాటంలో పిడికిలి బిగించి ముందుకు నడిచినవారు. నాటి కమ్యూనిస్ట్ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్త. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించి జైలు పాలైనవారు. ప్రజానాట్య మండలికి విధేయుడుగా వినమ్రుడైన అనుచరుడు. వేదికలెక్కి నాటకాలను రంజింపజేసి జనాల్ని ఉత్తేజితుల్ని చేసి ప్రజల మనిషి. పైకి ఎంత సాత్వికుడో లోన అంత తాత్వికుడు. పిచ్చి డైలాగులు, వెర్రివేషాలు వెండి తెర మీదే కానీ తెర వెనుక ఆయన ఒక నిండైన సీరియస్ మానవతావాది. పేద ప్రజల కోసం జీవితం అంకితం చేయాలని ఆశించినవారు. ఆదరణకి, అపేక్షకి అర్థం తెలిసినవారు. పేదరికపు చీకట్లో మగ్గి సంయమనంతో బాధ్యతతో మెలిగి కుటుంబాన్ని గట్టెక్కించినవారు. కమ్యూనిస్ట్ ఉద్యమం ఊపు తగ్గి యువరక్తపు ఆవేశం చల్లబడి వామపక్షవాదులు కళాకారులుగా నెమ్మదిగా సర్దుకొని మద్రాసు రైలెక్కుతున్న రోజులవి. అది విషమ పరీక్ష సమయం. తమిళనాడులోని మద్రాసులో ఏమేం జరుగుతుందో, ఎలా బ్రతకాలో అని అలనాటి మన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అవస్థ ఒక్క పేజీలో కాదు 1000 పేజీల పుస్తకం రాయొచ్చు. సరే, ఇప్పుడు ఎందుకు అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడుకోవడం? ఈ మధ్యే ఆ నటుని యొక్క జీవితం గురించి ఒక అందమైన పుస్తకం, టేబుల్ బుక్ వచ్చింది. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య, ఏ లైఫ్ ఇన్ పిక్చర్స్ దాని పేరు. కష్టపడి శ్రద్ధతో మంచి డిజైన్తో తెచ్చిన ఖరీదైన ఆర్ట్ పేపర్ పుస్తకం అది. మనం చూసి మురిసిపోయే అరుదైన బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలు కొల్లలుగా ఉన్నాయి. రామలింగయ్య గారి జీవితం అంటే అది 50 ఏళ్ల సినిమా చరిత్ర కూడా. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన చరిత్ర. ఎందుకంటే అది తక్కువ బడ్జెట్తో పొదుపుగా ప్రతి పైసా లెక్క పెట్టుకుంటూ సినిమాలు తీస్తున్న కాలం అది. ఎన్టీ రామారావు గారి లాంటి హీరోకి కూడా ఉదయం 2 ఇడ్లీలు మాత్రమే పెట్టిన రోజులవి. ఒకసారి ఎన్టీ రామారావు గారు మరో 2 ఇడ్లీలు ఇవ్వండి అని అడిగినప్పుడు, రూల్ అంటే రూలే, ఇక్కడ ఎవరికైనా 2 ఇడ్లీలే పెట్టేది అని నిర్మాత తెగేసి చెప్పేవారు. కొన్ని లక్షల రూపాయలతో సినిమా నుంచి కోటాను కోట్లను కుమ్మరించే మల్టీ కలర్ కమర్షియల్ సినిమాలు కనకవర్షం కురిపించి అన్ని దశలను ప్రత్యక్షంగా చూసినవారు. అందులోనూ ఒక భాగం అయినవారే అల్లు రామలింగయ్య గారు. 1951 నుండి 2004 వరకు నడిచి పరిగెత్తి పిల్లి మొగ్గలు వేసి ఘన విజయాలను సాధించిన చరిత్ర ఈ పుస్తకంలో సాధికారంగా రికార్డ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అల్లు గారి సొంత ఊరు. వెంకయ్య సత్తెమ్మలకు 1922 అక్టోబర్ 1న జన్మించారు. అల్లుకి 3 అన్నలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. చిన్నతనంలోనే కళలంటే మోజు. భక్త ప్రహ్లాద వీధి నాటకంలో బృహస్పతిగా చిన్ని వేషం కట్టారు. నాటకాలు ప్రజా ఉద్యమాలను ఆకర్షించబడ్డాయి. మరి జనోద్ధరణ అంటూ
అభ్యుదయ నాటక సమాజాల వెంట తిరిగారు. ఆ కుర్రాన్ని జాతీయ ఉద్యమం ఇన్స్పైర్ చేసింది. గాంధీజీ అమలాపురం వస్తున్నారు అని తెలిసి కుర్రాలను పోగు చేసి మరీ తీసుకువెళ్ళేవారు. గాంధీ ప్రసంగం విన్నారు. ఖద్దర్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నారు. యువకుల్ని రెచ్చగొడుతున్నాడని, ఉద్యమాల్లో తిరుగుతున్నారని ఆనాడే పోలీసులు అల్లుగారిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అలా యుక్త వయసులోనే కటకటాల చేదు అనుభవం. రాట్నంపై నూలు వాడకంలో మొట్టమొదటి బహుమతి పొందిన కనకరత్నం అనే మహిళను రామలింగయ్య గారు పెళ్లి చేసుకున్నారు. దేశభక్తి వారిద్దరిని కలిపింది. ప్రజానాట్య మండలిలో ఒక ముఖ్యునిగా ఉన్నారు. గరికపాటి రాజారావు గారు, ఆత్రేయ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సోదరుడు డాక్టర్ రామచంద్రారెడ్డి, పిన్నిశెట్టి శ్రీరామమూర్తి, అనిశెట్టి సుబ్బారావు గారు, మిక్కిలినేని రాధాకృష్ణ గారు, చెదలవాడ కుటుంబారావులతో పాటు కలిసి పనిచేశారు. ప్రజానాట్య మండలిని ముందుండి నడిపించిన గరికపాటి రాజారావు గారు 1952లో తీసిన పుట్టినిల్లు సినిమా అల్లు రామలింగయ్య గారి తొలి చిత్రం. జమున గారికి కూడా అదే మొదటి సినిమా. అల్లు గారు పెద్ద స్టార్ అయ్యాక ఇంటికి వచ్చిన జమునను తన గదిలో ఉన్న గరికపాటి రాజారావు గారి ఫోటో చూపిస్తూ, అమ్మాయి, మనకి అన్నం పెట్టిన వాళ్లను ఎలా మర్చిపోతాం చెప్పు అన్నారట. డైలాగ్ మర్చిపోయినప్పుడు సరదాకి అల్లు అన్న ఆమ్యామ్యం అనే మాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయింది. విలనిలో విశిష్ట హాస్యం, హాస్యంలో నుంచి విలని సాధించిన అద్భుత నటుడు ఆయన అన్నారు రావికొండలరావు గారు. అప్పట్లో సినిమా డిస్ట్రిబ్యూటర్లు హీరోతో పాటు కాస్టింగ్లో అల్లు రామలింగయ్య గారు ఉన్నారా అని అడిగేవాళ్ళు. 1953 నుండి 2004వ సంవత్సరం వరకు 50 ఏళ్ల పాటు 1000 సినిమాల్లో నటించారాయన. ఈ పుస్తకంలో 1000 చిత్రాల పేర్లు ఉన్నాయి. ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం, అభినయం కలగలిపిన నటన అంటారు. దానిలో ఆరితేరిన వారు అల్లు రామలింగయ్య గారు. సున్నితమైన హృదయం, వినిపించే మధుర సంగీతం, హాస్యం అన్నారో కవి. అల్లు విషయంలో ఆ మాటలు అక్షరాల నిజమే. కన్నీళ్లకి హాస్యానికి గల ప్రాధాన్యం, కారణం స్పష్టంగా తెలిసిన జ్ఞాని అని అనేవారు రావు గోపాలరావు గారు. అల్లు ప్రతిభావంతుడు. ఆయన్ని హాస్యనటుడు అనడం కన్నా గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అనడమే సమంజసం అన్నారు దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. చూసేవాళ్లకు విసుగు, మోనాటిని అనిపించకుండా అన్నేళ్లు జనాన్ని ఎంటర్టైన్ చేసి నవ్వించడం అతి కొద్ది మందికే సాధ్యం. చిత్తూరు నాగయ్య గారి చివరి రోజుల్లో ఆయన పరిస్థితి తెలుసుకొని ఓ బస్తా బియ్యం రిక్షాలో వేసుకొని పాలకొల్లు నుంచి 10 బియ్యం బస్తాలు వచ్చాయి. అంత బియ్యం నేనేం చేసుకోను, అందుకే అయిన వాళ్ళకి పంచుతున్నాను అని చెప్పారు. సినిమా వాళ్ళకి బియ్యం సరఫరా చేసే నెల్లూరు వీరాస్వామి గారు నాగయ్య గారిని కలిసినప్పుడు అవి పాలకొల్లు బియ్యం కావని, నెల్లూరు బియ్యమని అల్లుగారు నా దగ్గరే కొన్నారని చెప్పారట. రామలింగయ్య గారి మంచితనం, మనిషితనం ఈ పుస్తకంలోనే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోవాలి. తెలుగులో రేలంగి తరువాత పద్మశ్రీ గౌరవం పొందిన ఒకే ఒక హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారు. ఎస్వి రంగారావు గారు, గోపాలరావు గారు, నాగభూషణం గారు, రాజబాబు గారు, ఇలా ఎవరున్నా రామలింగయ్య మెరుపులు, విరుపులు జనాన్ని ఊగించేవి. అల్లు రామలింగయ్య గారి గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం స్టాంప్ విడుదల చేసింది. ఆయన పేరు మీద ఉన్న ప్రభుత్వ హోమియో కాలేజీని కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధతో పునరుద్ధరించారు. చివరి సంవత్సరాలు అల్లుతో సన్నిహితంగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్, రచయిత చిల్లకట్టు శ్రీకాంత్ కుమార్ గారు ఓ పుస్తకం కోసం శ్రమతో పరిశోధించి సమాచారం సేకరించారు. డాక్టర్ మన్యం గోపీచంద్ ఈ పుస్తకానికి సంపాదకులు.
రచయిత అన్వీక్షకి పబ్లికేషన్స్ అధిపతి వెంకట సిద్ధారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ అపురూపమైన పుస్తకం తయారైంది. అయితే అందరికీ అందుబాటులో ఉండదని, బాగా ఖరీదైన మల్టీ కలర్ పుస్తకం ఇది. ఎక్కువ మందికి చేరేలా బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ 100-200 రేట్లు ఉండేలా అల్లు జీవిత చరిత్ర పుస్తకంగా తీసుకువస్తే ముందు తరాల కోసం ఒక మంచి పని చేసినట్టు అవుతుంది. రామలింగయ్య గారి కెరియర్లో ఒక ముఖ్యమైన క్షణం ఏమిటంటే లెజెండరీ నటుడు ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధమే. ఈ జంట తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు మరియు అనేక చిత్రాలలో కలిసి నటించారు. వారి హాస్య ప్రదర్శనతో ప్రేక్షకులకు వినోదింపజేశారు. వారి సహకారం తెలుగు సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే హాస్య సన్నివేశాలను సృష్టించింది. ఆయన హాస్య నటుడు మాత్రమే కాదు, సినిమా ప్రేక్షకులకు అప్రయత్నంగా ఆనందాన్ని కలిగించగల వినోదకారుడు కూడా. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా రామలింగయ్య గారు అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నారు. హాస్య నటుడిగా మరియు క్యారెక్టర్ నటుడిగా ఆయన వారసత్వం భవిష్యత్తు తరాల నటులకు స్ఫూర్తిగా ఉంటుంది. విషాదకరంగా అల్లు రామలింగయ్య గారు జూలై 31వ తేదీన మరణించారు. తెలుగు సినిమాపై ఆయన శాశ్వత ప్రభావం మరియు ఆయన కాలాతీత హాస్యం ఆయనను భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక తిరుగులేని వ్యక్తిగా నిలిపాయి. అల్లు రామలింగయ్య గారు ఎల్లప్పుడూ హాస్య బ్రహ్మ అనగా నవ్వుల దేవుడిగా మరియు భారతీయ సినిమా యొక్క నిజమైన లెజెండ్గా గుర్తుండిపోతారు.